కీర్తి సురేష్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. బేబీ జాన్ అంటూ గత డిసెంబర్ ఫుల్ బిజీగా ఉండిపోయింది. పెళ్లి టైంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా చేయాల్సి వచ్చింది. అటు పెళ్లి పనులు, ఇటు సినిమా పనుల్ని కవర్ చేసింది కీర్తి సురేష్. అయితే ఎంత కష్టపడ్డా కూడా తగిన ప్రతిఫలం అయితే రాలేదు. బేబీ జాన్ అంటూ బాలీవుడ్లో గ్రాండ్గా అడుగు పెట్టాలని కీర్తి సురేష్ చూసింది. కానీ ఆమె డెబ్యూ సినిమా అక్కడ డిజాస్టర్గా మారింది. దీంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. కీర్తి సురేష్కు బేబీ జాన్ సినిమా ఏ రకంగానూ ఉపయోగపడలేదు. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కీర్తి సురేష్ తాలిబొట్టుతో కనిపించింది. అందరికీ మెప్పించింది. బోల్డ్ అవతారంలో ఉన్నా కూడా సినిమా ప్రమోషన్లోనూ తాలిబొట్టు తీయలేదని, మన ట్రెడిషన్ను బాగానే ఫాలో అవుతుందంటూ కీర్తి సురేష్ మీద అంతా ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా కీర్తి సురేష్ వదిలిన ఫోటోలు చూసి కొందరు షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ తాజాగా వదిలిన ఫోటోల్లో తాలిబొట్టు కనిపించలేదు. దీంతో మంగళసూత్రం ఏది, అప్పుడే తీసేశావా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ అవి మెహందీ ఈవెంట్ ఫోటోలని, పెళ్లికి ముందు దిగిన ఫోటోలని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఈ విషయం తెలియక కొంతమంది కీర్తి సురేష్ మెడలో మంగళసూత్రం లేదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టేల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగానే తన పెట్కు నైక్ అని పేరు పెట్టుకుంది. ఈ విషయాన్ని రీసెంట్గానే కీర్తి సురేష్ చెప్పింది. ఇక ఓసారి ఆంటోనీ బర్త్డేకు దళపతి విజయ్ను సీక్రెట్గా పిలిచి సర్ప్రైజ్ చేసిందట. అదే ఆంటోనీకి తాను ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్, బెస్ట్ గిఫ్ట్ అని కీర్తి సురేష్ చెబుతుంటుంది.